జనవరి 4 మనకి ఈ న్యూ ఇయర్లో అంటే 2025లో మొదటి శనివారం. దాంతోపాటుగా పుష్య మాసంలో కూడా మొదటి శనివారం. అయితే ఏంటి అంటున్నారా? శతభిష నక్షత్రంతో శనివారం ఎప్పుడైనా కలిసి వస్తే ఆ రోజున మీరు రాహుకేతు దోషాల నుంచి బయటపడవచ్చు. అంతటి మహత్తరమైన రోజే ఈ రోజు. తప్పకుండా గుర్తుపెట్టుకోండి, సేవ్ చేసుకోండి. ఇవాళ ఈ విధంగా పూజ చేయటం వల్ల రాహుకేతు దోషాల నుంచి బయటపడవచ్చు. అయితే ఎవరు ఈ రాహువు అని తెలుసుకుందాం. రాహువు కలియుగానికి సింబాలిక్. కలియుగం అంటే తెలుసు కదండి, పాపాలు, నరకాలు, అలాగే అధర్మము, ఇవన్నీ కూడా రాహువుకి సంబంధించినవి. ఈ రాహువు మన యొక్క జాతకంలో ఎక్కువగా ఉన్నాడు, ప్రభావితం చేస్తున్నాడు అనుకోండి, మన కోరికలు తీరవు, విజయాలను సాధించాలను దూరం చేస్తాడు, ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పెడతాడు. దాంతోపాటు కేతువు మనం చేయాల్సిన పనిపైన కాన్సన్ట్రేషన్ అనేది లేకుండా చేస్తూ ఉంటాడు. అయితే ఇంతటి మహత్తరమైన రోజున శని భగవాను పూజించడం, తైలాభిషేకం చేయించడం. మరి కేతువుకి మనం ఏం చేయాలి అంటే శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవాలి, శివనామస్మరణ చేస్తూ ఉండాలి. దాంతోపాటుగా రాహుకేతు పూజలు, హోమాలు, శాంతి హోమాలు ఇలాంటివి చేయటం వల్ల, దాంతోపాటుగా నవగ్రహాలలో రాహువు కేతువు ఉంటాడు కదా, అక్కడ కూడా వెళ్ళి ఒక దీపాన్ని వెలిగించి రావటం వలన, నవగ్రహాలు చుట్టడం వల్ల జీవితంలో కొంత ఉపశమనం, కష్టం